హలో శ్రీ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు మనం కర్ణాటకలో 2 ప్లేసెస్‌ని అయితే కవర్ చేయబోతున్నాం. ప్లేసెస్ వచ్చేసి జాగ్ ఫాల్స్ అండ్ మురుదేశ్వర్. సో డే 1లో జాగ్ ఫాల్స్‌ని కవర్ చేయబోతున్నాం. సో జాగ్ ఫాల్స్ వెళ్ళే దారిలో ఒక ఇంకొక చిన్న వాటర్ ఫాల్స్ ఉంటదని అయితే మాకు చెప్పారు. సో సరే అని చెప్పి ఇంకా ఆ వాటర్ ఫాల్స్ కూడా కవర్ చేద్దాం అనుకున్నాం. సో ఇదే ఆ వాటర్ ఫాల్. అసలు జనాలు ఎవరు లేరు. మేము ఒక్కలే ఉన్నాం అనమాట. చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. మేము మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు శివమోగా నుంచి క్యాబ్ మాట్లాడుకొని ఇంకా స్టార్ట్ అయ్యాం. సో ప్లాన్‌లో ఫస్ట్ డే వచ్చేసి జాగ్ ఫాల్స్. ఇక్కడ జనాలు ఎక్కువ లేకపోవడం వల్ల పిక్చర్స్ కూడా చాలా బాగా వచ్చాయి. సో మా నెక్స్ట్ డెస్టినేషన్ జాగ్ ఫాల్స్కి అయితే వచ్చేసాం. రాగానే ఇక్కడ చూస్తే ఫుల్ బిస్కెట్ అయింది అనుకున్నాం. అసలు ఏమీ కనిపించలేదు. ఆ రోజు ఫుల్ ఫాగ్ ఉందన్నమాట. సో ఒక్కొక్కసారి మరీ హెవీగా ఫాగ్ ఉంటే ఏం కనిపించదంట. కానీ లక్కీలీ మేము హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసాం. తర్వాత ఇంకా వ్యూ చూస్తే అదిరిపోయింది. మేము బేసికలీ సెప్టెంబర్లో వెళ్ళాము. సో రైనీ సీజన్ కాబట్టి ఫ్లో కొంచెం ఎక్కువగానే ఉంది. సో ఆ సౌండ్స్ అవి క్లియర్గా మాకు వినిపిస్తున్నాయి. అసలు చాలా బాగా అనిపించింది. నేనైతే అలా చూస్తూ ఉండిపోయాను ఆ ఫాల్స్ని. సో అండ్ ఆల్సో ఇక్కడ ఈ రివర్ వచ్చేసి శారావతి రివర్ అంట. ఇది ఆల్మోస్ట్ లైక్ 253 మీటర్స్ హైట్ నుంచి డైరెక్ట్గా కిందకే పడుతుంది. అండ్ ఆల్సో ఇది ఫైనల్గా అరేబియన్ సీలో కలుస్తుందంట. అండ్ ఆల్సో ఇది డిఫరెంట్ వ్యూ పాయింట్స్ ఉంటాయి ఇక్కడ. అసలు ఇలా వీడియోలో చూడడం కంటే అసలు లైవ్ ఎక్స్పీరియన్స్ అయితే వేరే లెవెల్. అసలు ఆ సౌండ్ అయితే వాటర్ సౌండ్ అసలు నార్మల్గా రాదు. చాలా ఎక్కువగా వస్తుంది వాటర్ సౌండ్. అండ్ ఆల్సో అవి డ్రాప్లెట్స్ అనేవి మన ఫేస్ మీద పడుతూ ఉంటాయి అన్నమాట. అండ్ ఆల్సో ఆ చల్లటి గాలి అస్సలు మనం అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. మేమైతే ఒక 1.5 అవర్ ఇంకా అలా చూస్తూనే ఉన్నాం అనమాట. ఇంకా చాలా చాలా బాగుంది. అసలు మన టెన్షన్స్ అన్నీ మర్చిపోయి అలా చూస్తూ ఉంటే అసలు భలేగా ఉంటుంది. అండ్ ఆల్సో దీనికి బ్యాక్ వాటర్స్ వ్యూ పాయింట్ కూడా ఉంటుంది. అంటే ఇంకొంచెం దగ్గరగా కనిపిస్తుంది అనమాట ఫాల్స్ ఇలా అనమాట. సో ఇంకా వాటర్ ఫాల్స్కి అయితే బై బై చెప్పేసి నెక్స్ట్ ఫుడ్ తిందామని అక్కడ ఒక లోకల్ రెస్టారెంట్లో ఫుడ్ని అయితే ట్రై చేసాం. అక్కడ క్రాబ్స్ అవి అవైలబుల్గా ఉన్నాయి, సీ ఫుడ్. సో చాలా బాగుంది. అక్కడ ఫుడ్ ట్రై చేసిన తర్వాత ఇంకా ఆ రోజుకి మా ట్రిప్ అయితే అయిపోయింది. ఇంకా హోటల్కి వెళ్ళే దారిలో ఇలా బ్యూటిఫుల్ ప్లేస్ అయితే కనిపించింది. సర్లే అని కొన్ని వీడియోస్ అయితే ట్రై చేసాం. చుట్టూ ఆ ఫాగ్ లొకేషన్ అంతా బాగుందని చెప్పి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే మీరు కంపల్సరీ రెయిన్ కోట్ని అయితే తీసుకెళ్ళండి. సో అక్కడ వెదర్ ఎలా ఉంటుందంటే అప్పుడే వర్షం పడుతుంది, అప్పుడే ఆగిపోద్ది అనమాట. సో మీరైతే జూలై టు ఆగస్ట్ మధ్యలో వెళ్తే కంపల్సరీ రెయిన్ కోట్ని అయితే తీసుకెళ్ళండి. అది వన్ ఆఫ్ ద టిప్ అనమాట. ఇంకా మా నెక్స్ట్ డే వచ్చేసి ఇంకా మురుదేశ్వర్ టెంపుల్కి అనమాట. నిన్నంతా ఫుల్ ఘాట్ రోడ్లో అయితే ప్రయాణం చేసాం. కానీ ఈ రోజు మాత్రం రోడ్స్ కొంచెం ప్లెయిన్గానే ఉన్నాయి. సో మురుదేశ్వర్ ఎంటర్ అవ్వగానే దూరంగా అలా శివ స్టాట్యూ అయితే కనిపిస్తుంది. ఇది ఆల్మోస్ట్ లైక్ మోర్ దాన్ 120 ఫీట్ హైట్ అయితే ఉంటుంది. అసలు చుట్టూ అరేబియన్ సీ అండ్ స్టాట్యూ అసలు అదిరిపోద్ది. ఈ ప్లేస్లో స్పిరిచువాలిటీ అండ్ నేచర్ కలిసి ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తాయి. అండ్ ఆల్సో లైక్ చుట్టూ బీచ్ అనమాట. సో ఇక్కడ బీచ్లో కూడా మనం టైం స్పెండ్ చేయొచ్చు. సో బీచ్ అండ్ ఆల్సో పక్కనే శివ టెంపుల్. అసలు ఆ చల్లటి గాలి అసలు ఆ ప్లేస్ అయితే మైండ్ బ్లోయింగ్ అని చెప్పొచ్చు. అండ్ ఆల్సో ఇది గోపురం అనమాట. సో చూసారు కదా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఇలా లోపలికి వెళ్ళి లోపల మళ్ళీ చాలా టెంపుల్స్ చిన్న చిన్న ఉంటాయి. సో అవన్నీ కూడా మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో మేమైతే చక్కగా మహాశివుని దర్శనం చేసుకొని ఇంకా బీచ్లో అయితే కొంచెం సేపు ఎంజాయ్ చేసి అండ్ లోకల్ మార్కెట్లో కొంచెం షాపింగ్ చేసి ఇంకా తర్వాత అక్కడ కొన్ని యాక్టివిటీస్ కూడా ఉన్నాయి బీచ్లో. కానీ అప్పుడు వర్షం ఎక్కువ పడడం వల్ల సో మేమైతే అవి మిస్ అయ్యాం. అండ్ ఆల్సో మా నెక్స్ట్ ప్లాన్ వచ్చేసి గోకర్ణ వెళ్దాం అనుకున్నాం ఇక్కడ నుంచి. కానీ వర్షాలు ఎక్కువ ఉండడం వల్ల ఆ ఏరియా అంతా కొంచెం క్లోజ్డ్ ఉంది అని చెప్పారు. సో ఇంకా ఇక్కడతో మా ట్రిప్ అయితే స్టాప్ చేసి ఇంకా రిటర్న్ వెళ్ళిపోదాం అనుకున్నాం. అండ్ ఆల్సో ఇక్కడ మహాశివుడిని ఇంకా దగ్గరగా చూడడానికి ఒక పెద్ద బిల్డింగ్ అయితే ఉంటుంది. సో అది లిఫ్ట్లో ఇంకా పైకి వెళ్ళి ఇంకా దగ్గర నుంచి వ్యూ కూడా ఉంటుంది అనమాట. సో ఇదే ఆ వ్యూ అనమాట. ఇదైతే అసలు అదిరిపోద్ది. అసలు ఆ శివుడిని అండ్ ఆల్సో బ్యాక్ సైడ్ బీచ్ అస్సలు ఒక అద్భుతం అనే చెప్పొచ్చు. అలా చూస్తూ ఉండిపోయాను నేనైతే. నాకైతే చాలా చాలా నచ్చింది ఈ ప్లేస్. ఐ విల్ డెఫినెట్లీ రికమెండ్ దిస్ ప్లేస్. శివమోగా నుంచి స్టార్ట్ అయ్యి మన 2 డేస్ రోడ్ ట్రిప్ అయితే ఎలా ఎండ్ అయ్యిందండి. సో ఓవరాల్గా ఇది మా జర్నీ వచ్చేసి. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ట్రావెల్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో.